హాయ్ యూట్యూబ్. ఈ వీడియోలో మనం క్లాస్ సి అడ్రస్ సబ్నెట్టింగ్ గురించి చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ సబ్నెట్టింగ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఒక క్లాస్ సి అడ్రస్ ఒకటి తీసుకుని ఆ అడ్రస్ని యూజ్ చేసి మనం సబ్నెట్ మాస్క్, నెట్వర్క్ ఐడి, బ్రాడ్కాస్ట్ ఐడి, ఇలాగ హోస్ట్ క్యాలిక్యులేషన్స్ అన్ని మనం ఈ వీడియోలో ఎలా చెక్ చేస్తారో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఈ క్లాస్ సి అడ్రస్ని మనం ఇప్పుడు సబ్నెట్టింగ్ చేస్తున్నాం. ఈ క్లాస్ సి అడ్రస్ని /26తో ఇక్కడ ఈ సబ్నెట్టింగ్ చేస్తున్నాం. మనం మీరు సిస్కో క్లాసెస్లో కానీ, సిస్కో ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే ఇంకేమైనా నెట్వర్కింగ్ ఎగ్జామ్స్లోకి వెళ్తే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 192.168.3.1 /26 అని వచ్చింది. సో ఇలాగ వచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. మనకు ఆల్రెడీ తెలుసు క్లాస్ సి అడ్రసెస్ అంటే 192 నుంచి 223 దాకా ప్రతి అడ్రసెస్ ఈ అడ్రస్ క్లాస్ సి అడ్రస్. సో ఇక్కడ 192 ఉంది కాబట్టి ఇది క్లాస్ సి అడ్రస్. ఈ క్లాస్ సి అడ్రస్ని మనం సబ్నెట్టింగ్ చేస్తాం. క్లాస్ సి అడ్రస్ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తే 26 క్యాలిక్యులేట్ అవ్వాలి. అంటే 8 + 8 + 8 24. సో ఇంకో 2 బిట్స్ బారో చేసుకుందాం. మనం అవి నెట్వర్క్లోకి బారో చేయాలి అంటే 2 1s అవుతుంది. సో ఇలాగ మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఇప్పుడు 8 + 8 + 8 + 2 26. ఇక్కడ 26 సరిపోయింది. సో ఈ మిగతా జీరోస్ అన్నీ హోస్ట్ బిట్స్, ఇవన్నీ నెట్వర్క్ బిట్స్. దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ హోస్ట్ బిట్స్, ఇవి నెట్వర్క్ బిట్స్. ఈ హోస్ట్ బిట్స్ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి ఇది బైనరీ కాబట్టి 2⁻0తో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 2⁻0, 2⁻1, 2⁻2 ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ వాల్యూ వచ్చినప్పుడు, ఈ 0 వాల్యూ వచ్చినప్పుడు 1, నెక్స్ట్ 2, 4, 8, 16, 32, 64 and 128 ఇలాగ వాల్యూస్ ఎంటర్ చేసుకుంటాం. సో ఇక్కడ మ్యాజిక్ నెంబర్ అని ఒక మ్యాజిక్ నెంబర్తో మనం ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మ్యాజిక్ నెంబర్ వచ్చి ఏదవుతుంది అంటే లాస్ట్ నెట్వర్క్ బిట్ మ్యాజిక్ నెంబర్ అవుద్ది. సో ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ నెట్వర్క్ బిట్ ఇది మనకి మ్యాజిక్ నెంబర్ కింద యూజ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ ప్లేస్లో ఉన్నది మనం ఏదో ఫైండ్ చేయాలి. ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ 64. సో 64 అనేది మ్యాజిక్ నెంబర్. ఇప్పుడు ఒక్కసారి మనకు మ్యాజిక్ నెంబర్ వచ్చిందంటే ఇంక ఇవన్నీ ఈజీ అయిపోద్ది. ఇవన్నీ ఎలా చేయాలో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు మనకు 64 మ్యాజిక్ నెంబర్ తెలిసింది. సో దీన్ని బట్టి /64 is the magic number. సో ఇప్పుడు మనం ఫస్ట్ సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఆల్రెడీ ఈ 2 బిట్స్ నెట్వర్క్ బిట్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో 64 + 128 ఎంత? 192. సో దీని సబ్నెట్ మాస్క్ 192. ఇది దీని సబ్నెట్ మాస్క్ 255.255.255.192. ఓకే, సబ్నెట్ మాస్క్ అయిపోయింది. నెక్స్ట్ నెట్వర్క్ ఐడి, బ్రాడ్కాస్ట్ ఐడి కావాలి. ఫస్ట్ యూజబుల్ హోస్ట్, లాస్ట్ యూజబుల్ హోస్ట్. సో మనకు ఆల్రెడీ 64 నెట్వర్క్ బిట్ కాబట్టి ఇంకా 64 తోటే స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ 0 నుంచి 64 నెక్స్ట్ మళ్ళీ 64 యాడ్ చేయండి. 64 కలిపితే 128. నెక్స్ట్ మళ్ళీ 64 యాడ్ చేస్తే 192. నెక్స్ట్ మళ్ళీ 64 యాడ్ చేస్తే 256. సో 256తో స్టాప్ కాబట్టి ఇంక ఇక్కడతో ఆగిపోయాను. సో ఇప్పుడు 0 నుంచి ఇక్కడ 64 ఉంది కాబట్టి దీని లాస్ట్ యూజబుల్ హోస్ట్ 63. సో ఇక్కడ దీని నెక్స్ట్ 128 ఉంది కాబట్టి దీని లాస్ట్ 127. ఇక్కడ 192 ఉంది కాబట్టి దీని లాస్ట్ 191.
ఇక్కడ 256 ఉంది కాబట్టి దీని లాస్ 255తో మనకి ఎండ్ అయిపోద్ది కాబట్టి ఇది ఇంక లేదు. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4. సో టోటల్ 4 నెట్వర్క్స్ అన్నమాట. సో మొత్తం నెట్వర్క్స్ ఎన్ని ఉంటాయి ఈ దీనికి టోటల్ 4 నెట్వర్క్స్. సో ఇప్పుడు మనకి నెట్వర్క్ ఐడి కావాలి. మనకి నెట్వర్క్ ఐడి 3.1 నుంచి ఐపీ ఇచ్చాడు కాబట్టి ఈ 1 ఎక్కడ ఉంది వాల్యూ, ఈ 0 to 63లోనే 1 వాల్యూ ఉంది ఇక్కడలోనే. సో దీని నెట్వర్క్ ఫస్ట్ వచ్చింది నెట్వర్క్ ఐడి, లాస్ట్ వచ్చింది బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో ఇలా మనం చూసుకుంటే కనుక 192.168.3.0 ఈ 0 అనేది నెట్వర్క్ ఐడి. సో బ్రాడ్కాస్ట్ ఐడి వచ్చినప్పుడు 3.255 బ్రాడ్కాస్ట్ ఐడి 255 అవ్వదు. సో బ్రాడ్కాస్ట్ ఐడి వచ్చినప్పటికి మనం ఇక్కడ లాస్ట్ ఉన్నది 63 కాబట్టి 63 బ్రాడ్కాస్ట్ ఐడి. సో మనకి దీని ఆన్సర్ వచ్చింది 192.168.3.0. బ్రాడ్కాస్ట్ ఐడి వచ్చినప్పటికి 192.168.3.63. సో ఫస్ట్ యూజబుల్ హోస్ట్ వచ్చినప్పుడు 192.168.3.1. లాస్ట్ యూజబుల్ హోస్ట్ వచ్చినప్పటికి 192.168.3. ఇక్కడ చూస్తే 63 బ్రాడ్కాస్ట్ ఐడి ఉంది. బ్రాడ్కాస్ట్ ఐడి అయింది కాబట్టి దాని ముందు ఉన్న అడ్రస్ 62. సో లాస్ట్ హోస్ట్ 62. సో ఇలా మనం క్లాస్ సబ్నెట్టింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన వాల్యూస్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 26 బదులు 28 చూస్తే మళ్ళీ 28 అంటే ఇంకొక 2 అడ్రస్ మళ్ళీ బారో చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇలా బారో చేసుకుని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని బట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళీ 4 అడ్రసెస్, ఇక్కడ 4 1స్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని సబ్నెట్ మాస్క్ అవుతుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 240 వస్తుంది. సో ఇక్కడ మనకి 240 అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ వచ్చినప్పటికి 4th మ్యాజిక్ నెంబర్ కాబట్టి ఈ 16 మ్యాజిక్ నెంబర్తో మనం గేమ్ ప్లే చేయాలి. ఇలా మనం సబ్నెట్టింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.